రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జపాన్లో పర్యటిస్తున్నారు. వారం రోజుల అమెరికా పర్యటన తర్వాత జపాన్కు చేరుకున్నారు బట్టి. హ్యాండా ఎయిర్పోర్ట్లో భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు బట్టికి స్వాగతం పలికారు. తెలంగాణలో పెట్టుబడులు ఆహ్వానించేందుకు పలు కంపెనీలతో మంతనాలు జరపనున్నారు డిప్యూటీ సీఎం. ఆయనతో పాటు ఆర్థిక, ఇంధన శాఖల అధికారులు, సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ఉన్నారు. మొదటి రోజు పెట్టుబడులకు ముందుకు వచ్చే కంపెనీలతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు బట్టి. సాయంత్రం ఎమాన్షి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ సందర్శనలో భాగంగా అధికారులతో కలిసి హాజరు కానున్నారు. రెండో రోజు తోషిబా, కవాసాకి, ఆక్లహోమా పరిశ్రమలను సందర్శించనున్నారు డిప్యూటీ సీఎం. అదే రోజు రాత్రి ఒకాసాకు చేరుకోనున్నారు. మూడో రోజున పానాసోనిక్ హెడ్ క్వార్టర్స్ లో అధికారులతో సందర్శించనున్నారు డిప్యూటీ సీఎం బట్టి. 3 రోజుల పర్యటన ముగించుకొని రాష్ట్ర బృందం తిరిగి 4వ రోజు హైదరాబాద్ కు చేరుకోనుంది.